ప్రభు నామునకు ఘనత కలుగును గాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుంటున్నాము. ఏలే అనగా సింహాసన మధ్యవందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎదుకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. పరిశుద్ధుడంటుండి యోహాన్ భక్తుడు పద్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఆత్మవశుడై పరలోకమునకు కొనిపోబడిన తర్వాత పరలోకంలో చూసే దర్శనాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ఏ మనుషులు పరలోకానికి వెళ్ళలేదు, మనకు ఏ విషయం చెప్పలేదు. కానీ దేవుని పరలోకంలో జరిగే సంగతుల గురించి పరిశుద్ధుడైన యోహాన్ ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యంలో అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకునే మనుషులు కనబడినప్పుడు వీరెవరని అడగా, అయ్యా నాకు తెలియదు, అది నీకే తెలియనని భక్తుడు చెప్తున్నాడు. వెంటనే వీరు మహాశ్రమంలో నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకునే వారు రాత్రింపగళ్ళు దేవుని సన్నిధిలో ఆయన సేవిస్తూ ఉంటారని చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మనం బజారులో కొనుక్కున్న తెల్లని వస్త్రాలు కాదు. మనకు తెల్లని వస్త్రాలు బజార్లో కొనుక్కోవటానికి దొరుకుతుంది, దాన్ని కట్టుకొని మేము పరిశుద్ధులమని అనేక మంది మోసపోతూ ఉంటారు. వాళ్ళ హృదయము దేవునికి కావాల్సింది, మనం బాహ్యంగా ధరించుకునేటటువంటి వస్త్రాలు కాదు. అలా పరిశుద్ధులుగా జీవించాలంటే మహాశ్రమలు అనుభవించినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ మనం గమనించినప్పుడు గొర్రెపిల్ల రక్తంలో మహాశ్రమల్లో గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్నారు ఆయన చూస్తున్నాము. అంతమటికే కాదు, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇంక మీదట ఆకలి అయిననో దాహమైన ఉండదు. సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను వారికి తగలదు. ఏలి అనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎదుగు వారు నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, అంతమటికే కాదు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నారంటే, ఇదిగో మరి దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నవి అని చూస్తున్నాం. దేవుని నివాసం మనుషులతో కూడా ఉండటం మనం గమనిస్తే ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి దేవుడై ఉండును. ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మరణం ఇంకా ఉండదు. మొదటి సంగతులను కూర్చున్న సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం వింటిని. కనుక మనం ఈ నివాసములో చేరటానికి ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నవని మనకు తెలుసు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలో నిలిచినదైతే మనం కూడా యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు మహిమయో కలుగునని చూస్తున్నాం. కనది కలుగును కారణమగును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింస పొందిదరు అనే వాక్యములు గమనిస్తున్నాం. మన భక్తి అది దేవుని చిత్తానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం మనం కొనసాగించాలంటే ఎంతో హింస ఉంటుంది, ఎంతో శ్రమ ఉంటుంది. అది అగ్ని వంటి మహాశ్రమలను కూడా మనం చూస్తున్నాం. అందులో మనం నిలిచి మన విశ్వాసంలో స్థిరంగా దేవుని కొరకు సాక్షులుగా నిలబడితే ఆ తెల్లని వస్త్రంలో గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని తెలుపు చేసుకునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ యొక్క నివాసం, దేవుని నివాసంలో మనం కూడా ఉండి దేవుని గణపరిచేదానికి దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అలాంటి ధన్యత కలిగిన ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మేము కూడా నీ బిడ్డలు మీ లోకంలో సాక్షార్థమైన జీవితం జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకందరికీ సహాయం చేయండి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మా విశ్వాసంలో మేము పడిపోకుండా నీ కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా మీ సహాయం మాకు దయచేయండి. ప్రభువా, నీ రాజ్యంలో నిత్య జీవంలో మేమును వారసులు ఉన్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని రాత్రి ప్రజలు నీ సింహాసనం ఎదుట నుండి నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము కూడా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.